Wish you all a very happy New Year and happy Pongal. Wish you the same. Thank you. Wish you the same. అండ్ ఇలా ఇంత మంచి సెట్ చూసి ఇలాంటి ప్లేస్కి వచ్చి నాకు చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది. ఫెస్టివల్ అంతా ఇట్లా మన సెట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా రోజులు వెయిట్ చేశాక అంటే రిలీజ్ అవ్వబోయి లాక్డౌన్ అయ్యి ఆ ఎక్సైట్మెంట్ని తగ్గించేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. ఎలా ఉంది మీ అందరి ఫీలింగ్? బేసిక్గా అదే నివేద చెప్తుంది అని చెప్తున్నాను. అవును తను మీరు చెప్తున్నారని చెప్తున్నాను యాక్చువల్గా. టెల్ ప్లీజ్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్సెస్? చెప్పండి చెప్పండి. చాలా తర్వాత ఇది రిలీజ్ అవుతుంది, మీ ఎక్సైట్మెంట్ ఏంటి చెప్పండి. సో నేను క్వశ్చన్ అడిగాను కదా. పెదనాన్న గారు పేడ్ మీ ఇన్ ద ఫోన్ యాక్చువల్లీ గూగుల్ పే చేశారు నాకు. బిగ్ డాడీ గూగుల్ పే సో ఐ కేమ్. సో బట్ ఐ వాంట్ సమ్ గెస్ట్ లైక్ దట్. యు టెల్. సత్య గారు, థాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్. అండ్ లాక్డౌన్ టైంలో అసలు ఏం చేశారు? చూసావా క్వశ్చన్ పాప ఎవరు ఆన్సర్ చెప్పకుండా ఎక్స్ప్రెషన్ ఇది అయ్యాక అడుగుతాను. చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా, ఇది చెప్పాలని ఆవిడ చెప్పాలని ఇది చెప్పాలని ఓకే ఓకే. లాక్డౌన్ లో మీరు ఏం చేశారని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది చెప్పాలా మేము చెప్పాలా? ఈవిడ తెలియచ్చు కదా, మర్చిపోయి ఆవిడ అనుకున్నాడు. సారీ. ఓకే, ఆవిడకి ఇంగ్లీష్ లో అడగాలి కదా. ఓకే, వాట్ డిడ్ యూ డిడ్ ఇన్ ద లాక్డౌన్ పీరియడ్? Sharma ji. Nothing. I was just watching Netflix, Amazon, Hotstar, and I learned how to cook. And after 3 months of the lockdown, I was doing my college assignments, and then I had my online exams and everything. So. Lockdown lo lawyer అయిపోయింది అది షార్ట్. Yeah. Wow. అండ్ రామ్ గారు, యంగ్ హీరోస్ అందరూ సంక్రాంతికి పెళ్లిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్తున్నారు. మీరు మాత్రం ముగ్గురు హీరోయిన్స్ తో థియేటర్ లోకి వస్తున్నారు. అవునండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మన చేతిలో ఉన్నది, మన చేతిలో లేదు కదా. యాక్చువల్గా రెండు మన చేతిలోనే ఉంటాయి, చాయిస్ మీదే. అది మన చేతిలో ఉండదు, అది అయిన తర్వాత మన చేతిలో ఏది ఉండదు. ఓకే, ఇద్దరు హీరోస్ కనిపిస్తున్నారు, 2 షేడ్స్ కనిపిస్తున్నాయి, కానీ ముగ్గురు హీరోయిన్స్. కిషోర్ గారు ఏంటి ముగ్గురు హీరోయిన్స్ అలా? ఒక హీరోయిన్ డైరెక్టర్ గారి కోసం అంటే అది కాదు, జ్వరం బాగుంది, దగ్గు వస్తుంది, తాగరు, మీకు బెటర్గా ఉంటుంది. బెటర్ ఐడియా కోసం ముగ్గురు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అండి. ఎవరు హీరోస్ కంప్లీట్ అట్లా మీకు రిలేషన్ ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డిజైన్ చేసిన క్యారెక్టర్స్. అసలు ఈ రెడ్ మూవీ తీయాలని థాట్ ఎలా వచ్చింది? ఐడియా అనుకున్నప్పుడు మొత్తం మీ మీద వర్క్ చేస్తే ఒక డ్యూయల్ రోల్ చేస్తాను. ఫస్ట్ ఆల్రెడీ హీరో గారితో 2 మూవీస్ చేశాను. సో సినిమా చేసి రీసెర్చ్ చేసి ఎలా ఉండాలి. సో కొంచెం నాకు కూడా కొంచెం కొత్త జానర్గా ఉంటుంది. అంటే థ్రిల్లర్ అంటే జస్ట్ ఇంప్రెషన్గా ఉంటుంది. థ్రిల్లర్తో పాటు డ్రామా, లవ్, ఎంటర్టైన్మెంట్, సో అన్నీ కూడా ఈ ఐడియాలో అన్ని అంశాలు ఉండడం అనేది చాలా కొత్తగా అనిపించింది. సో దాని మీద మొత్తం వర్క్ చేసిన తర్వాత రామ్ గారు అనిపించింది, ఆయన కూడా బాగుంది. అండ్ రామ్ గారు, మీకు ఏది ఎక్సైటెడ్గా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? అంటే డ్యూయల్ రోల్, 2 షేడ్స్ ఉన్న రోల్, అంటే మీకు ముందే ఉందా డ్యూయల్ రోల్ చేయాలి అని ఏమైనా బకెట్ లిస్ట్లో ఉందా? అసలు ఏది ఎక్సైట్ చేసింది మిమ్మల్ని? లేదండి, లైక్ ఐ సెడ్, ఇది డ్యూయల్ రోల్ అయినా సరే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ పాయింట్ ఇద్దరు ఒకేలా ఉంటారు. సో ఒకేలాగా కనపడాలి కానీ డిఫరెంట్గా అనిపించాలి. సో దాట్ వాజ్ వాట్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ అనిపించింది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ థ్రిల్లర్. అండ్ ఇట్ వాస్ డిఫికల్ట్ టూ కదా. జనరల్గా గెటప్స్తో మేనేజ్ చేయడం ఈజ్ కొంచెం ఈజీ. ఒకేలాగా కనిపిస్తూ ఇద్దరిలాగా యాక్ట్ చేయడం డిఫికల్ట్ కదా, అది ఎలా అనిపించింది? లేదండి, ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ డిఫికల్ట్. బికాస్ డిఫికల్ట్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే, రైటర్ కానీ డైరెక్టర్ కానీ క్యారెక్టర్లో క్లారిటీ లేనప్పుడు దెన్ యూ స్ట్రగుల్. అది ఎంత డిఫికల్ట్ క్యారెక్టర్ అయినా సరే, ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ, ఐ థింక్ ఇట్స్ ఈజీ టు ప్లే ఎనీథింగ్. అంటే ఇట్స్ ఛాలెంజింగ్, ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఛాలెంజింగ్. బట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు మన మేజర్ హోంవర్క్స్ మేము ఏం చేసామంటే, నేను కిషోర్ బాగా కూర్చొని ఎక్కువ డిస్కస్ చేసిందంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఇతను పిలిస్తే ఇతను ఎందుకు రియాక్ట్ అవుతాడు, అతను ఎందుకు రియాక్ట్ అవుతాడు, దాని మీద ఎక్కువ చేసాం. అంటే 90% అక్కడ మీకు స్క్రీన్ మీద ఉండదు,
ఆ 10% కనిపించినా సరే వీ డిస్కస్ ద లాట్ అండ్ ఇద్దరు క్యారెక్టర్స్ మీద పిచ్చ క్లారిటీ వచ్చేసింది. సో వన్స్ యూ గెట్ క్లారిటీ, వన్స్ యూ గెట్ ద హ్యాంగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ ఛాలెంజింగ్ ఆఫ్ కోర్స్, బట్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఓకే. నివేద గారు మీరు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తున్నారు. సింగం. సో yeah. సింగం. అంటే ఆ కాస్ట్యూమ్తో మేకప్తో డిడ్ యూ ఎవర్ ఫీల్ పవర్ఫుల్ లాగా ఎలా ఫీల్ అయ్యారు అసలు? అయ్యో లేట్గా వస్తే కొట్టేసిందండి. ఫస్ట్ డే ఎస్, బట్ నేను ఆ మూవీ చూడట్లేదు, చూడలేదు. బట్ when Kishore sir told me about the film, I didn't want to, script కూడా వినలేదు. I didn't want to listen to the script, I didn't want to watch the film. నాకు తెలుసు that the film did really well in Tamil. డైలాగ్స్ ఉన్నా విన్నావా లేకపోతే అది కూడా విన్నా? Yeah, అది కూడా లాస్ట్ మినిట్, అన్ని లాస్ట్ మినిట్. సో I jumped on board immediately. అంటే మీరేం ఎంక్వైరీ చేయలేదు అంటే లైక్ స్క్రీన్ స్పేస్ ఎలా ఉంటుంది, అదర్ హీరోయిన్స్ ఎవరు ఆర్ సంథింగ్? ఫిల్మ్లో పడంలో I really wanted to do that role. ఓకే. Yeah, even if he had given me an option, I would have chosen that role because it's really, you know, powerful that I wanted to portray. Okay. And I wanted to work with Ram. I know I saw his work before and he's a brilliant actor, so I wanted to really, you know, work with him, and I get to work with both the సో తన క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడం కూడా ఐ థింక్ ఇట్స్ వెరీ వాట్ ఐ రియలీ లైక్. ఎందుకంటే ఫస్ట్ కాస్టింగ్ అనుకున్నప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు కూడా వితౌట్ ఆఫ్ నివేత అంటే చేస్తా లేదా అనే చిన్న డౌట్ కూడా ఉందన్నమాట. బట్ ద డే షీ సెడ్ యునో షీఈస్ రెడీ టు డూ సంథింగ్ లైక్ దిస్, దాట్ రిఫ్లెక్ట్స్ హర్ కాన్ఫిడెన్స్ యాజ్ అన్ యాక్టర్. యునో షీఈస్ నాట్ ఇన్సెక్ట్, షీఈస్ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్, ఐ కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్ అనే దీంట్లో వచ్చింది. సో ఐ థింక్ యూ షుడ్ రియలీ గివ్ ఇట్ టు హర్ ఫర్ యాక్సెప్టింగ్ సంథింగ్ లైక్ దిస్ అండ్ యునో బీయింగ్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ సెల్ఫ్ అనేది. And Malavika, did you face any difficulty in memorizing or speaking Telugu or something? Yes, I did. How much Telugu did you learn? I mean, the first 2 days of the, you know, while I was filming was really difficult for me, like the language and everything. But Kishore sir and Ram both have been really patient with me, and you know, those days. And after that, once I went back to Mumbai, I kept a Telugu tutor. Oh, Yeah, I mean, just super. ఒక్క డైలాగ్ అడగండి మామూలుగా. just to Tell learn me my one dialogue. Just single dialogue. from the film. Yes. Can I say from the film? You remember acting? రిమెంబర్ మీన్స్ ఐ విల్ గివ్ ద అవార్డ్ యూ. దో చేయడం స్టార్ట్ చేసేసావా? దో చేయడం స్టార్ట్ చేస్తా. సూపర్. చూసారా? సూపర్, వెరీ గుడ్. అది గుర్తు పెట్టుకున్నావు అంటే బిగ్ లైన్. దో చేయడం స్టార్ట్ చేసావు, దట్ ఇస్ మెమరీ ఇస్ వెరీ క్రిమినల్ లయర్. ఎస్, సూపర్. Isn't it really difficult to learn other languages? Yes, It is. ఏ సత్యం ఒకసారి హిందీలో మాట్లాడు. తుమారీ మా నహీ హై మేరీ మా. హిందీ వాచింగ్ తెలుగు మూవీస్ ఇన్ హిందీ, దే ఆర్ మేకింగ్ ఇన్ 1 minute के मरने वाले तेरे तुम्हारा एड्रेस कौन चाहिए, that type of they will make in Hindi. నెక్స్ట్ హిందీ ఆఫర్ వస్తుందేమో. కాదండి, మన తెలుగు సినిమాలు హిందీలో వేస్తూ ఉంటారు కదా, ఆ సోనీలో అట్లా చూసినప్పుడు నేర్చుకున్నాను హిందీ. మాట్లాడలేక కింద హిందీ సబ్టైటిల్స్ కావాలి. Okay. Amrita, is this your first film in Telugu? Basically, this is going to be my first movie. Yeah. Before that, నేను మూవీ చేశాను, లాక్డౌన్ వల్ల అది రిలీజ్ అవ్వలేదు. సో ఇది నాకు ఓకే, మీకు స్టోరీ చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్? రామ్తో యాక్టింగ్, రామ్ పక్కన చేస్తున్నాను. was super happy to do it with him. And more than that, even the character is also so very, very soft in his character. నాకు చాలా చాలా నచ్చింది. చాలా నచ్చింది నాకు కూడా. excited to do that and to work with sir. ఓకే, నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే కొంచెం తెలుగు విషయంలో మీరు కొంచెం ఎక్కువ కష్టపడ్డారా? లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంలో వాటిలో? మనకి అదే తమిళ వచ్చు నాకు. Okay. హిందీ మ్యాక్సిమం హిందీ ఇంగ్లీష్ కలిపి ఒక్క భాషను తయారు చేసి तू इधर आता वो देखता मैं जाता शॉट लेता. When Kishore sir used to explain me something, I used to wait for Pallavi. I used to where's Pallavi? Where's Pallavi? Because yeah, because I need translation. Because I mean, yeah, I used to understand what he's saying, but
precise. We're like really precisely, acha, is this something that he really wants? I used to look for Pallavi for the translation. ఓకే. అండ్ కిషోర్ గారు ఇంతకుముందు నేను శైలజ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ మీద మూవీస్ చూసాము. సో నెక్స్ట్ సడన్గా థ్రిల్లర్ వైపు ఎందుకు వెళ్ళిపోయారు అంటే లైక్ ఎందుకు అనిపించింది? మామూలుగా అదే ఇందాక థ్రిల్లర్ అనగానే ఒక 2 సర్టెన్ లిమిటేషన్స్ ఉంటాయి కదా. సో ఇది థ్రిల్లర్ అనే కాకుండా ఈ కథలో స్పెసిఫిక్ అంటే డ్రామా ఉంది, లవ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే ఒక కమర్షియల్ సినిమా లాగా ఉంటుంది తప్ప మీకు మా ఇంతకుముందు వాచ్ చేసిన థ్రిల్లర్స్ లాగా లిమిటేషన్స్ తో ఇది అవ్వదన్నమాట. చక్కగా కూర్చున్న కమర్షియల్ ఫిలిం అన్ని ఎలిమెంట్స్ తో ఒక కమర్షియల్ ఫిలిం చూస్తే ఎలా ఉంటుంది డెఫినెట్ అలా ఉంటుంది. ఓకే. మీ ఈ ప్రెస్ అనిపించింది. అందుకని నాకు ఐటమ్ సాంగ్ కూడా పెట్టారు, అందుకని ఐటమ్ మొన్న రిలీజ్ చేసిన సాంగ్ వెరీ నైస్. ఈజీగా అడుగుతున్నారు. ఏ ఈ సినిమా తర్వాత థ్రిల్లర్ కిచ్చి అని పిలుస్తారు. ఓకే. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీ 7 లాంగ్వేజెస్లో డబ్ అవుతున్నట్టుంది కదా, అంటే మీరు 7 లాంగ్వేజెస్లో ఈ మూవీతో కనిపించబోతున్నారు. Yeah. సో ఎలా అనిపిస్తుంది అసలు ఈ మూవీనే అలా కనిపించాలని ఎందుకు అనిపించింది 7 లాంగ్వేజెస్లో? థ్యాంక్ యూ. బేసిక్గా నేను 7 నన్ను కదా అడుగుతా. చెప్పు నువ్వు చెప్పే సత్య. చాలా హ్యాపీగా ఉందండి 7 లాంగ్వేజెస్లో. అంటే మేము చేసిన సినిమా 7 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుందంటే చాలా హ్యాపీ. దట్టు ఈ పాండమిక్ తర్వాత లేదండి ఓ కరిది ఆల్రెడీ. అంటే సత్యాన్ని ఏ లాంగ్వేజ్లో చూసిన సరే నవ్వు వస్తుంది మనకి. లేదు బట్ నమ్మరుగా మన తెలుగు సినిమాలని అంత వేరే వేరే మార్కెట్స్ వేరే లాంగ్వేజెస్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వై నాట్ అని అంటే జనరల్గా తర్వాత రిలీజ్ అయ్యాయి, అంటే సంవత్సరం తర్వాత వస్తూ ఉండే ఎలాగో ఎప్పటి నుంచో. బట్ ఈసారి కొంచెం ఎర్లీగానే వేద్దామని చెప్పేసి వీ డబ్ల్యూడ్ అండ్ 7 లాంగ్వేజెస్ రిలీజ్ అయ్యాయి. ఓకే. అండ్ ఇక్కడ ఇద్దరు రామ్స్ కనిపిస్తున్నారు. స్పెక్స్తో ఉన్న రామ్కి మీరు ట్రబుల్ ఇచ్చారా? స్పెక్స్ లేని రామ్కి ఎక్కువ ట్రబుల్ ఇచ్చారా? ఎవరు నేనండి స్పెట్స్ లేని రామ్ ఎక్కువ ట్రబుల్ చేశారు. నేను ట్రబుల్ చేయడం కదా, ఆయన కూడా ట్రబుల్ చేస్తాను. వాచింగ్ ద మూవీ. ఓకే. మీరు ఆవిడ దగ్గర ఏమో నిజాలు చెప్పేస్తున్నట్టు అనిపించింది, ట్రైలర్లో చూస్తే ఏదో ట్రబుల్ ఇస్తున్నట్టు అనిపించింది నాకు, అందుకే లేదండి ఇది ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది, మీకు సినిమా చూసేటప్పుడు అర్థం అవుతుంది. మీరు గేమ్ ప్లాన్ అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. ఓకే, గిల్టీ నాట్ గిల్టీ. ఓకే, నేను చెప్పిన సెంటెన్స్ ఎస్ అయితే గిల్టీ, ఇఫ్ నాట్ గిల్టీ అని చూపించాను. ఓకే, రెస్పాండ్ విత్ దట్. ఓకే, ఐ స్టార్ట్ విత్ రామ్ ఫస్ట్. న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుని మధ్యలో వదిలేసారా? ఎస్ ఆర్ ఓకే. మూవీ మధ్యలో లేచి ఎప్పుడైనా వెళ్ళిపోయారా? మీడియా ఇంటర్వ్యూ మధ్యలో ఎప్పుడైనా సైలెంట్ అయిపోయారా బోర్ కొట్టి? రొమాంటిక్ సీన్ కావాలని రీటేక్ చేశారా? కోస్టార్ కి ఫేక్ కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అంతసేపు ఆలోచించకూడదు, చెప్పినట్టు ఇచ్చి ఇవ్వనట్టు. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్ ని ఎప్పుడైనా బ్రేక్ చేశారా? ఎప్పుడైనా కెరీర్ స్టార్టింగ్ లో ఏదైనా లీవ్ కోసం ఆ సంథింగ్ అబద్ధాలు చెప్పారా? ఇప్పుడు చెప్పలేదా? 11 months 29 days మాల్లో ఉంటారు కాబట్టి ఓకే, ఫ్రెండ్ లంచ్ బాక్స్ ఎప్పుడైనా ఖాళీ చేశారా? నాదే తినేసేవాళ్ళు. ఎప్పుడైనా ఎవరినైనా లాక్ కొట్టారా? అసలు సాఫ్ట్. చాలా సాఫ్ట్ చూడండి, అదే చెప్పాను చూడండి సాఫ్ట్. ఓకే, ఏ బాత్రూమ్ సింగరా? అంతసేపు ఆలోచించారే? పాడతాను, గుర్తు తెచ్చుకున్నాను. బాత్రూమ్ అన్ని రూమ్స్ సింగర్ అయినా ఎవ్రీ రూమ్ యూ విల్ సింగ్. ఈ జోక్ బాగా ఎండ్ చేశాను. అండ్ నివేద యువర్ టర్న్. ఎస్. చెప్పు. హోటల్ రూమ్ లో ఎప్పుడైనా షాంపూ స్కిప్ చేశారా? మీరు ఎప్పుడు చేయలేదా? షాంపూలా?
షాంపూ వదిలేసారా చూడండి డైరెక్టర్ కి అలా ఉంటారని కూడా తెలియదు పాపం. ఎప్పుడైనా డేట్ కి వెళ్ళినప్పుడు బోర్ కొట్టి టెక్స్టింగ్ లో బిజీ అయ్యారా? ఓ, ఎవరినైనా మర్డర్ చేయాలి అనేంత కోపం వచ్చిందా? అన్నీ yes. ట్రై కూడా చేశాను అక్కడ. ఓకే. కనిపించినప్పుడు స్టాప్ చేశారా? ఎక్స్ కనిపించినప్పుడు స్టాక్ సోషల్ మీడియాలో ఎస్, బట్ నాట్ స్ట్రైట్ గా. అంత కాన్ఫిడెంట్ ఎక్స్ ఒక్కళ్ళే అలా చెప్తున్నారు మీరు. అంటే బాగా కదండి, అందుకని అలా అడిగాను. మీరు కూడా అడగచ్చు క్వశ్చన్స్. మీకు ఎవరైనా గిఫ్ట్ చేస్తే ఆ గిఫ్ట్ ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి గిఫ్ట్ చేశారా? అయ్యో It's your turn, Malavika. Did you ever give stupid reasons for being late? Okay. Did you ever got punished by your teachers? Yes. Did you ever flicked groceries or something from the store? ఏంటండి గర్ల్స్ అన్ని చేస్తున్నారు? ఓ మై గాడ్. అయిపోయిన కిషోర్ ఆడవారు మీకు జోహార్ హానెస్ట్ గా చెప్తున్నారు. Did you ever caught by the police for any mistake? ఎప్పుడు దొరకలా. మంచి దొంగ. ఆ గ్లాసులు దొంగలుగా పడలేదు. సీసీ కెమెరాస్ లేవమ్మా దాంట్లో. ఆల్ రైట్. నెక్స్ట్ అమృత. ఎప్పుడైనా డ్రెస్ తీసుకుని ఒక యూజ్ చేసేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చారా షాప్ లో? అయ్యి ఇప్పుడు అందరూ చేసేది అదే కదా. ఈవెంట్స్ అన్ని వేసుకుంటే ఎస్. వెళ్ళి దాంట్లో ఫంక్షన్కి వెళ్ళి ఫోన్ చేసి మీద కరువు ట్రై చేసారా? ఎప్పుడైనా స్టోరీ తెలియకుండా సైన్ చేశారా? ఈ మూవీకా? ఓకే. ఆల్ రైట్, నైస్ అండి. చెప్తా. ఎప్పుడన్నా సినిమాలో ఏం జరుగుతుందో క్లారిటీ లేకుండా ఇప్పుడు యాక్ట్ చేసావా? మా సినిమా కాకుండా చేసావా? అంటే విడమర్చి చెప్పమన్నా అక్కడ ఓన్లీ బోర్డు చూపించారు. మీ ఇద్దరికి టై అయ్యేలా ఉంది. నాదేది నాకు మీకు ఈ 4 వచ్చింది. చూడలేదు. అప్పుడు మీరు మ్యాథమెటిక్స్ తర్వాత అదేంటి ఏమడగాలి? ఓకే. ఎప్పుడైనా డాగ్ బిస్కెట్ టేస్ట్ చేశారా? ఇది క్వశ్చన్, పాయింట్ చేయక్కర్లేదు. డాగ్ బిస్కెట్. Did you ever eat try a dog డాగ్ biscuit? బిస్కెట్ అంటే ఎవరు నిధి రష్మిక రష్మిక తింటదా? డైలీ వాంగించుకోండి నీங்க. డాగ్ బిస్కెట్ She likes లేదు యాక్చువల్లీ తెలుసు ఇప్పటికీ తెలుసు బిస్కెట్ చేసేవారు. ఎవరైనా బాత్ చేయకుండా షూటింగ్ వస్తారా? ఇది ఎవరు వస్తారా? నేనే షూట్ చేస్తా ఉంటాడు. నెక్స్ట్ లేస్ వచ్చేస్తా ఉంటాడు. మా క్యారెక్టర్ కూడా కరెక్ట్ గా షూట్ అవుతుంది. no very much possible as Satya garu because he keeps shuffling no Satya everybody It's not the lalla factor, it's the duty factor. no it's the fact ఎందుకంటే he goes for 3 shoots in a day right ఇప్పుడు చెప్పండి పొద్దున్న అయినా సరే గ్లాస్ వాటర్ ఆల్సో ఐ విల్ పాయింట్ తీసుకోలేదు సార్. అంతే అంతే అయితే he is the one You can
He's the one, obviously. మీరు ఒక్కటే చూసారు. ఆయన మిమ్మల్ని ఫిక్స్ అయ్యారు అంతే. సత్యం బాగుంది దీంతో Come on. Cheers అండి. బాగుంటుంది మాకు కూడా చెప్తారు వాళ్ళు. చెప్పాను కదా గ్లామరస్ గా అయ్యే ఒక డిఫరెంట్ మెడిసిన్. బాగుంది జస్ట్ వాటర్ అంతే. కవర్ చేశారా? కంప్లీట్ చేయాలా లేకపోతే పర్లేదు? అవసరం లేదు, పర్లేదు. మళ్ళీ ఎక్కువ గ్లామర్ వచ్చేస్తుంది. నేను మాట్లాడతాను. ఓకే మీరు రిలాక్స్ అవ్వండి. అండ్ మీ అందరికి ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంది. ఓకే యువర్ టర్న్ రా. చెప్పండి. ఓకే ఎప్పుడైనా బింజ్ ఈటింగ్ చేశారా? అయ్యో చాలా సార్. అలా చేస్తూ చూసిన లాస్ట్ షో ఇది? అయ్యో షో ఫుడ్ చేస్తుంటా ఉంటాను. ఎప్పుడు అంతేనా? బింజ్ అంటే బింజ్ అంటే రోజు చేసి నువ్వు ఎంత బోన్ చేస్తున్నావు కదా, నువ్వు బోన్ చేయడం మా బింజ్ కిల్ మ్యారీ డేట్. ఓకే ఇక్కడ ఉన్న హీరోయిన్స్ లో who do you choose for what? Wow. Oh, వాళ్ళు రెడీ అవుతున్నారు. ఓకే నేను ఏం చెప్తారంటే నేను అయ్యో ఈ క్వశ్చన్ నాకు వచ్చింటే బాగుండేది. నేను రియాలిటీలో ఉంటాను. ఓకే చెప్పండి. నాకు తెలిసి ఫస్ట్ Same option in group for. విడిగా పెట్టారుతున్నాను కదా, కష్టం అది కాన్సెప్ట్. పర్లేదు చెప్పండి ఆయన. కిల్ మ్యారీ డేట్ ఏంటి ఇలా? నేనే వేసేసుకోవాలి. ఇష్టం. మరీ ఇంత స్మార్ట్ అనుకోలేదండి. లేదు మీరు చెప్పాలంతే. సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఆఫ్ రోడ్ పే చేసింది కాబట్టి దీన్ని నేను ఎంతగా చేస్తానని కిల్ అనమాట. సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ దగ్గర సినిమాలు వెరీ మోడర్న్ డేట్ అంటే అంతే పాపం చాలా ఫీల్ అయిపోతా ఉంటాం. సో మ్యారీ దిస్ ఇస్ జస్ట్ రిలేటెడ్ టు ఫిల్మ్స్. Same option. క్యారెక్టర్స్ Smart, huh? ఆల్మోస్ట్ అలాగే ఎగ్జాక్ట్ చేస్తున్నారు. ర్యాపిడ్ ఫైర్ కదా, టకటకా చెప్పాలి. ఎడిట్ చేసుకున్నాను ర్యాపిడ్ ఫైర్ ఫాస్ట్ గా చేసేసి కదా. మీ గురించి తెలియని 3 విషయాలు. నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎవరికి తెలియని 3 విషయాలు. Yeah. ర్యాపిడ్ ఫైర్ వచ్చిందా వాళ్ళది? ఎందుకంటే మనంతా నడిచిన ఇస్తారు. ఓపెన్ బుక్ కిడ్స్. ఓకే చెప్పండి. నా ట్విట్టర్ పాస్వర్డ్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అండ్ ఫేస్బుక్ పాస్వర్డ్. పాస్వర్డ్స్ చెప్పారు మరి ఎవరికి తెలియని విషయాలు. లాస్ట్ లో ఉంది ఆన్సర్. అండ్ చూస్ ఎనీవన్, పూరి ఆర్ తిరుమల కిషోర్. ఎందుకు ఎవరి ఒకసారి క్వశ్చన్స్ డిజైన్ చేశాడు. ఒక్కసారి ఇక్కడ పక్కన ఉండే జస్ట్ వన్స్ గివ్ మీ 2 minutes. డిపెండ్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. అండ్ రెడ్ మూవీ గురించి ఏం అడిగినా ఇంకా నో మోర్ క్వశ్చన్స్. మూవీ చూడాల్సిందే అని కిషోర్ గారు అన్నారు. థ్రిల్లర్ మూవీ కాబట్టి ఎక్కువ ఏది రివ్యూ చేయాలనుకోవట్లేదు. విషింగ్ యూ ఆల్ సూపర్ డూపర్ సక్సెస్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Thank you.